ఒక ఆవిడ ప్రతిరోజు వంట పూర్తయిన తర్వాత ఒక రొట్టెను ఆ భగవంతునికని తన వరండా బయట ఉన్న గూటిలో పెడుతూ ఉండేది. ఆమె రొట్టె పెట్టగానే ఒక పెద్ద మనిషి వచ్చి ఆ రొట్టె తీసుకునేవాడు. తీసుకొని, "తల్లి, ఆ భగవంతుడు నువ్వేమిస్తున్నావో నీకు అదే ఇస్తాడు" అంటూ వెళ్ళేవాడు. ఆవిడకు అర్థం కాకపోయేది. ఇలా 2, 3 రోజులు గడిచాయి. ప్రతిరోజు ఈమె రొట్టె పెట్టడం, ఆ పెద్ద మనిషి రావడం, తీసుకెళ్ళడం, "తల్లి, నువ్వేమిస్తున్నావో ఆ భగవంతుడు నీకు అదే ఇస్తాడు" అంటూ దీవించడం. ఆమెకు కోపం వచ్చింది. ఏంటి ఈ దీవెన? నేను రొట్టిస్తే ఆ భగవంతుడు నాకు రొట్టె ఇవ్వాలా? అర్థం ఉందా? అంటూ చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో నెగెటివ్ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. విచక్షణ జ్ఞానం కోల్పోయింది. ఈ ముసలోడు అంతమైతే వేరే వ్యక్తి వచ్చి ఆ రొట్టె తీసుకుంటాడు. అప్పుడు ఆయన మంచి దీవెన ఇవ్వొచ్చు అనుకోని ఆ రొట్టె పిండిలో ఇంత విషం కలిపి రొట్టె చేసి వరండా బయట ఉన్న గూళ్ళో పెట్టడానికి వెళ్తుంది. కానీ ఆమె చేతులు వణుకుతాయి. తను తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. వెంటనే ఆ రొట్టెని తీసుకొచ్చి మంటలో పారేస్తుంది. ఫ్రెష్ రొట్టె చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది. ఏముంది, ఎప్పటిలాగానే ఆ పెద్ద మనిషి వస్తాడు. ఆ రొట్టె తీసుకుంటాడు. మళ్ళీ అదే దీవెన ఇచ్చి వెళ్తాడు. అదే రోజు సాయంత్రం కొన్ని సంవత్సరాల కింద తప్పిపోయిన తన కొడుకు నీరసంగా పడిపోతున్నట్టుగా తల్లి దగ్గరికొస్తాడు. "అమ్మ, నేను ఆకలితో అలమటిస్తున్నాను. నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను" అంటూ ఏడుస్తాడు. తల్లి వెంటనే తీసుకొచ్చి తిండి పెడుతుంది. కొంచెం తిన్న తర్వాత, "అమ్మ, నేను కొంత ముందే ఆకలితో చనిపోయేవాడిని. కానీ పాపం ఒక పెద్ద మనిషి ఒక రొట్టె తెచ్చి నాకిచ్చాడు. ఆ రొట్టె తిన్న తర్వాత నేను బ్రతికాను. నీ దగ్గరగా ఇంకా రాగలిగాను. లేకపోతే కొంత ముందే నా ప్రాణం పోయేదమ్మా" అని చెప్తాడు. ఆ తల్లికి కింద భూమి కదిలినట్టుగా అయితుంది. ఎందుకంటే ఆ రొట్టె ఇచ్చింది ఎవరో కాదు, తన దగ్గర నుంచి ప్రతిరోజు తీసుకెళ్ళే పెద్ద మనిషి. అంటే ఈరోజు తను విషం పెట్టిన రొట్టె ఇస్తే ఆ రొట్టె తన కొడుక్కిచ్చాడు. అంటే తన కొడుకును తన చేతులతో చంపుకునేది. తన మనసు మారి ఆ రొట్టెను తీసేసి మంచి రొట్టె పెట్టడం. తన కొడుకు ఆ మంచి రొట్టెను తిని పాపం ఇంత దూరం రాగలిగాడు. అప్పుడు అర్థమవుతుంది, భగవంతుడు నువ్వు ఏదిస్తే నీకు అదే తిరిగిస్తాడు అని దాంట్లో ఇంత అర్థం ఉందా? మనం మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తాడు. మనం చెడు చేస్తే మనకు చెడు చేస్తాడు అని ఇందులో అర్థమని ఆమెకు అర్థమవుతుంది. నిజమే కదండీ! ఎప్పుడు కానీ భగవంతుడు మనం మంచి చేస్తే మంచి చేస్తాడు. చెడు చేస్తే చెడు చేస్తాడు.